చూడండి, హిందీ సాహిత్య కా ఇతిహాస్ 1900 నుంచి ఆజ్ తక్ అంటే ఈ రోజు వరకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం గమనిస్తే ఆదికాల్ అనేది పూర్తిగా మనకి గ్రాంధికం అనమాట. అప్పుడు భాష అనేది అస్సలు డెవలప్ కాలే. హిందీయే కానీ గ్రాంధిక భాష. ఆ భాష మనకి చదివినా అర్థం కాదు, రీసెర్చ్ చేయాలి ఆ భాష కోసం. సో అటువంటి భాష ఉండేది. కానీ లిటరేచర్ అనేది మొదలైంది, పుస్తకాలు రాయడం మొదలు పెట్టేశారు హిందీలో. అప్పుడు బుక్స్ ఎలా ఉండేవి? పద్య అంటే పద్యాల రూపంలో ఉండేవి, నాట్ లైక్ స్టోరీస్. ఇప్పుడులాగా మన స్టోరీస్ లాగా ఉండేవి కావు. అప్పుడు ఒక కథ రాశారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ పృథ్వీరాజ్ రాసో అనే బుక్ ఉంది ఆదికాల్లో, చంద్ బర్దా అనే కవి రాశాడు. సో ఆ బుక్ అంటే ఎలా ఉంటుంది అంటే సాంగ్ లాగా ఉంటుంది. పృథ్వీరాజ్ రాసో అంటే ఆయన రాజస్థాన్లో చాలా ఫేమస్ కింగ్. అతని యొక్క స్టోరీ అంతా కూడా ఒక పోయం లాగా ఉంటుందన్నమాట ఆ బుక్లో డిస్క్రిప్షన్. అలా రాసో ఛందస్ అనేది ఆదికాల్లో మనం చూడగలుగుతాం. ఆ తర్వాత రోజులు మారాయి, భాష సింప్లిఫై అవ్వడం మొదలయ్యింది. ఎందుకంటే బాగా చదువుకున్న వాళ్ళకి అర్థమైతే లాంగ్వేజ్ ఎలా డెవలప్ అవుద్ది? డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఎక్కువ మంది ఆ లాంగ్వేజ్ని అర్థం చేసుకొని ఆ లాంగ్వేజ్లో రాసిన బుక్స్ చదివి ఆ లాంగ్వేజ్ని ఉపయోగించే వాళ్ళ సంఖ్య పెరగాలి. అప్పుడు అది డెవలప్డ్ లాంగ్వేజ్ అవుతుంది. ఇంగ్లీష్ డెవలప్డ్ లాంగ్వేజ్ అంటే ఎలా అయింది? ఇంగ్లీష్కి ఏమైనా ఇవి ఉన్నాయా? స్పెషాలిటీ ఏమైనా ఉందా? లేదు. ఎక్కువ మంది వాడుతున్నారు ప్రపంచంలో, అంతకన్నా ఇంకేముంది? ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఉంది, అదే గూగుల్ ఉంది, యాపిల్ ఉంది. ఏంటి గొప్పతనం వీళ్ళు అంటే? స్పెషల్ ఏమైనా ఉందా అంటే ఏం లేదు. ప్రపంచంలో ఎక్కువ మంది వీటిని ఉపయోగిస్తున్నారు. అందుకే ఆ కంపెనీ డెవలప్ అయింది. అలాగే లాంగ్వేజ్ కూడా డెవలప్మెంట్ అనేది నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో అది ఇంక్రీజ్ అయితే ఆ లాంగ్వేజ్ డెవలప్ అయినట్టు. తక్కువ మంది వాడుతున్నారు అనుకోండి, ఆ లాంగ్వేజ్ డెవలప్ అవ్వలేదని చెప్పచ్చు. సో అలా కాస్త డెవలప్ అయిన తర్వాత భక్తి కాలం వచ్చింది. సో పేరులోనే ఉంది భక్తి అని. ఇందులోంచి మనకు లెసన్ వస్తాడు, ఒకటేంటి 2 లెసన్స్ వస్తాయి. సో పేరులోనే ఉంది భక్తి కాలని. సో దాని గురించి ఆ లెసన్ వచ్చినప్పుడు చూద్దాం. రీతికాలం నుంచి కూడా ఒక లెసన్ ఉంది, ఒక పోయట్ వస్తాడు మనకి. అలాగే ఆధునిక కాలం, ఇందు నుంచి మెజారిటీ లెసన్స్ అన్నీ మనకి ఈ ఆధునిక కాలం నుంచే వస్తాయి. అంటే మోడర్న్ ఏజ్ అనమాట. ఎప్పటి నుంచి మోడర్న్ ఏజ్? 1900 నుంచి 1900 से लेकर आज तक. సో 1900 నుంచి ఇప్పుడు దాకా ఏవైతే రచనలు జరిగాయో అవన్నీ కూడా మోడర్న్ ఏజ్లో జరిగినటువంటి రచనలు. సో వాటి గురించే మనం ఎక్కువ టెక్స్ట్ బుక్ మొత్తం కూడా దాని గురించే ఫోకస్ చేసి ఉంటుంది. సో ఓకే, ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం. సో లెసన్లోకి వెళ్ళే ముందు కవి గురించి చూద్దాం. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన దాని ప్రకారం చూద్దాం. సో कवि हिंदी साहित्य में छायावादी युग के 4 स्तंभों में से एक है. హిందీ లిటరేచర్లో ఆధునిక కాలంలో ఛాయావాద్ అనేటువంటి ఒక యుగం నడిచింది, ఒక టైం అనమాట. ఒక పర్టికులర్ టైంలో ఈ ఛాయావాద్ అంటే ఈ ఛాయావాద్ టైం రాసుకోండి. ఈ ఛాయావాద్ టైం వచ్చేసి ఆచార్య రామచంద్ర శుక్ల అనుసరించి 1922 నుంచి 38 మధ్యలో నడిచింది. 1922 నుంచి 38 మధ్యలో నడిచింది. ఓకే, సో ఏంటి ఈ ఛాయావాద్, ఎందుకు ఆ పేరు? సో ఈ ఛాయావాద్ ఏంటంటే, ఈ ఛాయావాద్ కవులు నేచర్ లవర్స్.
ప్రకృతిని గురించి రచనలు చేశారు. ప్రకృతి గురించి కోమల భావన, విద్రోహి భావనలు వీటిలో లేవు. సో రెవల్యూషనల్ థాట్స్తో చేయలేదు. ప్రకృతి గురించి రచనలు చేశారు, ప్రకృతి గురించి పోయమ్స్ రాశారు. సో అటువంటి ఛాయావాద్ కవుల్లో జయశంకర్ ప్రసాద్ కానీ, మహాదేవి వర్మ కానీ, సూర్యకాంత్ త్రిపాఠి నిరాల, వీళ్ళు గొప్ప కవులు. అలాగే రామ్ కుమార్ వర్మ. సో వీళ్ళు గొప్ప కవులు. సో అటువంటి కవుల్లో ఒక కవే ఈ సుమిత్రానందన్ పంత్. సో ఈయన డేట్ ఆఫ్ బర్త్ మనం చూసుకుంటే టెక్స్ట్ బుక్ ప్రకారం 20 మై 1900. సో 20 మై 1900లో ఈయన జన్మించాడు. అల్మోడా జిల్లా, ఇక్కడ మనకు ఇచ్చారు చూడండి. कवि सुमित्रानंद पंत का जन्म पूर्वांचल प्रदेश के अल्मोड़ा जिले के अंतर्गत कौसानी गांव में हुआ. అది ప్రాపర్గా ఇచ్చాడు ఇక్కడ. ఈయన జన్మించింది వచ్చేసి యూపీలో, ఉత్తరప్రదేశ్లో జన్మించాడమ్మా. ఇప్పుడు అది ఉత్తరాఖండ్లో ఉంది. ఈయన పుట్టినప్పుడు యూపీ, ఇప్పుడు బైఫర్కేషన్ తర్వాత ఉత్తరాఖండ్ అయింది. సో ఈయన చూసుకుంటే అల్మోడా అనేటువంటి జిల్లాలో, అల్మోడా జిల్లాకి అంతర్గత్ అంటే దాని లోపల కౌసానీ గావ్, కౌసానీ అనేటువంటి గ్రామంలో అయిన కౌసానీ గాంలో జన్మించాడు. బచ్పన్ మే ఇన్కా నామ్ గుసాయి దత్ రఖా థా. సో చిన్నప్పుడు గుసాయి దత్ అనే పేరుని వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టాడు. తర్వాత ఈయన మార్చుకున్నారు పంత్ అని. భాషా శైలి సంస్కృతి నిష్ఠ కడి బోలి రహీ హై. సో సాంస్క్రిట్ వర్డ్స్ని ఎక్కువగా ఉపయోగించినటువంటి కడి బోలి. కడి బోలి అంటే మనం ఇప్పుడు మాట్లాడుతున్న హిందీ ఉంది కదా, ఇదే కడి బోలి. సో హిందీకి బోలి క్యా హై అని అన్నప్పుడు మీరు ఏం చెప్పాలి? హిందీకి బోలి కడి బోలి. హిందీ యొక్క స్లాంగ్ అనమాట, లైక్ తెలంగాణ ఆంధ్ర స్లాంగ్స్. సో నెక్స్ట్ ఇంకా చూస్తే చిదంబరా పర్ ఈయనే భారతీయ జ్ఞానపీఠ పురస్కార్ ప్రాప్త హువా. మరి ఈయనకి చిదంబరా గ్రంథానికి గాను, సో చిదంబరా అనే బుక్కి సో భారతీయ జ్ఞానపీఠ పురస్కార్, సో ప్రెస్టీజియస్ అవార్డు అనమాట. ఎలా అయితే సినిమాల్లో ఆస్కార్ అవార్డు ఇస్తారు, ఇండియాలో హైయెస్ట్ సివిలియన్ అవార్డు భారత రత్న, స్పోర్ట్స్లో కేఎల్ రత్న, కోచెస్కి ద్రోణాచార్య, ఆ కోచెస్ దగ్గర ఉండేటువంటి ప్లేయర్స్కి అర్జున, అలా ఇండియాలో ఉన్నటువంటి హైయెస్ట్ హానర్స్లో లిటరేచర్ వైజ్గా వచ్చేసరికి లిటరేచర్లో ఇచ్చేటువంటి అతి గొప్ప పురస్కారం ఏంటంటే భారతీయ జ్ఞాన్పీఠ్ పురస్కార్. సో ఈ భారతీయ జ్ఞాన్పీఠ్ పురస్కార్ అనేది హైయెస్ట్ హానర్. దీన్ని మన తెలుగులో కూడా కొంతమందికి వచ్చింది. అందులో ప్రముఖులు మీ 10th క్లాస్లో కూడా ఉందనుకుంటా, సి నారాయణ రెడ్డి గారు, ఆయనకు కూడా వచ్చింది. అలాగే రావూరు భరద్వాజ్ గారికి కూడా వచ్చింది. ఆయన దయచేసి ఈ చెత్త మాత్రం వద్దు, చాలా టైం వేస్ట్ అయిపోయింది, అది ఎవరు అరెస్ట్ చేయండి అది. అలాగే జ్ఞాన్పీఠ్ పురస్కార్ మాత్రమే కాకుండా ఈయనకి పద్మభూషణ్, సాహిత్య అకాడమీ పురస్కార్, లోకాయతన్ పర్ సోవియట్ లైడ్ నెహ్రూ పురస్కార్, ఈ అవార్డ్స్ కూడా వచ్చాయి. ఇది డీటెయిల్కి మనం వెళ్దాం, ఇంకా ఉంది ముందుకే. సో ఈయన రచనలు ఇక్కడ చూసుకున్నట్లయితే వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, యుగాంత్, యుగువాణి, గ్రామ్య, స్వర్ణకిరణ్, స్వర్ణధూలి, ఇక్కడ ఇవ్వలేదు అది, కాలా ఔర్ బూడా చాంద్, ఇలా ప్రముఖమైన రచనలు ఈయన చేశాడు. సో ఇది మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి కవి పరిచయం. మనం ఇంకొంచెం డీటెయిల్గా వెళ్దాం. దీంట్లో ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాం కవి పరిచయం, కవి గురించి. సో పంత్ గారు ఏంటంటే చిన్నప్పుడే పుట్టిన కొద్ది సమయంలోనే
తల్లి చనిపోతుంది. తల్లి చనిపోవడంతో నేచర్ని తన తల్లిగా భావిస్తాడు. సో అందుకే ఆయన అంత కోమల్ కవితాంక రచనకి కోమలమైన కవితల్ని రాయగలిగాడు. సో ఈయన గురించి చూస్తే ఛాయావాద్ కే ప్రముఖ కవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ఏంటంటే ఛాయావాద్కి చెందినటువంటి ప్రముఖ కవి, బెస్ట్ పోయట్. ఛాయావాద్ కే 4 మూల स्तंभों ఏక్. ఛాయావాద్లో ఉన్నటువంటి మెయిన్ కవుల్లో 4 కవులు, వాళ్ళ గురించి మనం ముందే చెప్పుకున్నాం. జయశంకర్ ప్రసాద్ కానీ, మహాదేవి వర్మ కానీ, సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా కానీ. సో వీళ్ళలో ఈయన కూడా ఒక కవి. సో పాపం ఈయన జన్మించిన 6 గంటే బాద్ మాతాకి మృత్యు, ఒక 6 గంటల తర్వాత తల్లిగారు చనిపోయారు. అంటే కనీసం తల్లి ఎలా ఉంటుందో కూడా తెలియదు. సో ఆ తర్వాత మరి ఎవరు పెంచారంటే నానమ్మ. దాదీనే లాలన్ పాలన్ కియా. సో నానమ్మ పెంచింది, నానమ్మ దగ్గర పెరిగాడు. 8वीं సంతానం, 8వ అబ్బాయి, లాస్ట్ అబ్బాయి. 8 మంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఇతనికి ఉన్నారు, వాళ్ళు లాస్ట్ అబ్బాయి. పాపం తల్లి లేకపోవడం వల్ల ఏంటంటే ఈయన నేచర్ని తన తల్లిగా భావించాడు. అందుకే ఆ నేచర్ గురించి గొప్ప రచనల్ని చేయగలిగాడు. నెక్స్ట్ ఈయన తండ్రి గారి పేరు చూసుకుంటే గంగాదత్ పంత్. గంగాదత్ పంత్ అనేది ఈయన తండ్రి గారి యొక్క పేరు. ప్రకృతికో మా సంజే, ఇంకా నేచర్ని తల్లిగా భావించాడు. असहयोग आंदोलन में गांधी की प्रेरणा से महाविद्यालय छोड़ दी. అదండి అసహయోగ ఆందోళన అంటే ఈ సహాయ నిరాకరణ, నాన్ కార్పొరేషన్ మూమెంట్. ఈ అసహయోగ ఆందోళనలో ఆయన గాంధీ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని యూనివర్సిటీని వదిలిపెట్టాడు. యూనివర్సిటీని మానేసి మూమెంట్లోకి వచ్చాడు. ఫ్రీడమ్ మూమెంట్లో పార్టిసిపేట్ చేశాడు. మరి చదువు ఆగిపోకుండా ఇంటికి నుంచి చదువుకున్నాడు ఆయన. గాంధీ అరవింద్ కా దార్శనిక విచారో కా ప్రభావం. ఆయన పైన మహాత్మా గాంధీ అలాగే స్వామి అరవింద్ వీళ్ళ యొక్క దార్శనిక విచారం, వాళ్ళ ఫిలాసఫీ ఈయనకి నచ్చింది. వాళ్ళ యొక్క ప్రభావం అంటే ఇన్ఫ్లుయెన్స్ ఈయన మీద ఉంది. ఇన్కి కళాత్మక కవితాయే పల్లవ్ మే హై. ఈయన యొక్క క్రియేటివ్ పోయమ్స్ అన్నీ కూడా ఇందాక మనం చూసాం కదా, ఈయన రాసిన రచనలో వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, యుగాంత్, స్వర్ణ కిరణ్, స్వర్ణధూళి, కాలా ఔర్ బూఢా చాంద్. సో పల్లవ్ అనే బుక్లో ఈయన మంచి పోయమ్స్ రాశాడంట క్రియేటివ్గా. సో ఆ బుక్ టైం వచ్చేసి 1918 ఆ టైంలో వచ్చిందట బుక్. అలాగే ఈయన గురించి చూస్తే అవార్డ్స్, చాలా అవార్డ్స్ వచ్చాయి కదా. సో అందులో పద్మభూషణ్ అవార్డుని ఈయనకి 1961లో ప్రజెంట్ చేశారు. అలాగే జ్ఞాన్పీఠ్ అవార్డు ఈయనకి 1968లో ఇచ్చాడు. బహుశా దాని తర్వాత చనిపోయినట్టు ఉన్నాడు ఈయన. మృత్యు చూసుకుంటే 77 అదే దగ్గర ఆ తర్వాత. నెక్స్ట్ అలాగే ఈ సోవియట్ లైట్ నెహ్రూ పురస్కారం ఏంటంటే ఇది రష్యా వాళ్ళు ఇచ్చే అవార్డు. రష్యా ఇచ్చినటువంటి అవార్డు దీనికి. సో నెహ్రూ గారి పేరు మీద ఇచ్చారు. దీన్ని మన టెక్స్ట్ బుక్లో కొంచెం వేరే ఉంటుంది పేరు. టెక్స్ట్ బుక్లో పేరు ఎలా ఉంటుందంటే సోవియట్ రూస్, అంటే పెద్దది పెట్టలేదు, సోవియట్ రూస్ పురస్కారం అన్నారా. మీరు ఇది గుర్తుపెట్టుకుంటే చాలులేండి. యాక్చువల్గా ఆ అవార్డు పూర్తి పేరు ఏంటంటే సోవియట్ లైట్ నెహ్రూ పురస్కార్. అలాగే సాహిత్య అకాడమీ కూడా లిటరేచర్లో ఇచ్చేటువంటి ఒక అవార్డు. సో అవార్డు కూడా ఆయనకి వచ్చింది. సో ఉత్తరప్రదేశ్లో జన్మించాడు. అయితే ఇప్పుడు అది ఉత్తరాఖండ్లో ఉంది. అదేంటో అలాగే
ఈ 2007లో ఈయన హౌస్ని మ్యూజియంగా మార్చింది. ఉత్తరాఖండ్ గవర్నమెంట్ మ్యూజియంగా మార్చి సంగ్రహాలయ బనాది. సంగ్రహాలయం అంటే మ్యూజియం అన్నమాట. మ్యూజియంగా చేశారు. దాని పేరు సుమిత్రానందన్ పంత్ వాటిక అని పెట్టారు. సుమిత్రానందన్ పంత్ వాటిక అని పేరు పెట్టడం జరిగింది. అలాగే అక్కడ ఏమున్నాయంటే ఈయన తాలూకా వస్తువులు, కప్పడే బట్టలు, పురస్కార్ ఈయనకు వచ్చిన ప్రైజులు, అలాగే చష్మా ఈయన కళ్ళద్దాలు, ఈయన వాడిన స్పెటికల్స్, పత్ర ఈయన రాసిన లెటర్స్, ఇటువంటివి అన్నమాట ఆ మ్యూజియంలో ఉన్నాయి. ఇప్పుడు కూడా మనం వెళ్తే ఉత్తరాఖండ్లో అది మనం చూడొచ్చు. సో ఈయన రచనలకి మనం ఇచ్చే కోడ్ ఏంటంటే కవి గ్రస్ప్ గుయిచి. కవి గ్రస్ప్ గుయిచి. కా అంటే ఈయన రాసిన రచనలో కాతో ఏముంది? కాలావర్ బూడా చాండ్. వీతో ఏముంది? వీణ. గ్రాతో ఏముంది? గ్రామ్యు. స్వాతో ఏముంది? స్వర్ణ కిరణ్. పాతో ఏముంది? పల్లవ్. గూతో ఏముంది? గుంజన్. యూతో ఏముంది? యుగాంత్. చీతో చిదంబర. అంటే కవి గ్రస్ప్ గుయుచి. ఈ ఒక్క పదం గుర్తుపెట్టుకుంటే అన్ని రచనలు గుర్తుంటాయి. కవి గ్రస్ప్ గుయుచి. కవి గ్రస్ప్ గుయుచి. సో చివరికి ఈయన డిసెంబర్ 28, 1977లో చనిపోవడం జరిగింది. 28 दिसंबर को इनकी मृत्यु हो गई. సో అది కవి గారి గురించి డీటెయిల్గా అనాలిసిస్. సో ఇప్పుడు ఎగ్జామినేషన్లో మనకి బిట్స్ ఎలా వస్తాయంటే చాలామంది ఎక్స్పైర్ ఎంతమంది ఉన్నారు? సర్లే. సో ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుంటే మెయిన్ చాలా ఇంపార్టెంట్ పోయట్. సో ఈయన రచనలు, అలాగే ఈయనకు వచ్చినటువంటి ప్రైజెస్, డేట్స్ అవన్నీ రాయక్కర్లేదు, అవన్నీ ఇంప్రెషన్ కోసం. మంచి ఇంప్రెషన్ కావాలనుకుంటే ఆ డేట్స్ రాసుకోవచ్చు, లేదనుకుంటే అక్కర్లేదు. సో ఇది సుమిత్రానందన్ పంత్ యొక్క కవిపరిచయం. చాలా అండి, ఫస్ట్ రోజు కదా, ఎక్కువ వద్దు. రేపు లెసన్తో స్టార్ట్ చేద్దాం. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే యాడ్ చేయండి. ఏ స్కూల్ అయినా పర్వాలేదు, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.